ఏమండి ఒక్కసారి రావు చెట్టుని గమనించండి. అసలు ఇది భూమి మీదే ఉందా, గాలిలో తేలుతుందా? నాకైతే గాలిలో తేలుతున్నట్టుగానే అనిపిస్తుందండి. అంతేకాదు ఈ పంపులో నీళ్లు రోజుకి 300 మందికి పైగానే తాగుతారన్న సంగతి మీకు తెలుసా? ఇక ఈ గుళ్ళో పూజ చేసే ఆచార్య గారి పేరైతే బృందావనం వెంకట రాఘవరంగ మురళీకృష్ణ గారు. ఈయన పేరు ఎంత పెద్దగా ఉందో ఈయన గుళ్ళో చేసే పూజ కూడా అంత భయంకరమైన ఓపిక ఉన్నవారు మాత్రమే ఈయన చేత పూజ చేయించుకోవాలండి. ఎందుకంటే ఈయన అభిషేకం 6 గంటలు, అష్టోత్తరం 6 రోజుల పాటు చేస్తారేమో అనంత భయం వేస్తుందండి మనకి. ఎలా అంటే ఈయన పూజ చేస్తే గణపతి పూజ మొదలుకొని పూజ అయ్యాక హారతిచ్చి అక్షంతలు వేసే వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి మంత్రాన్ని విడవకుండా జపించి మరీ పూజ చేస్తారండి. ఈయన చేత పూజ చేయించుకున్న తర్వాత మన 2 మోకాళ్ళు కూడా పని చేయవంటే నమ్మండి. అలాగని పూజ చేసేటప్పుడు అసలు కోపమే పడరండి. మనల్ని మొహమాట పెట్టి మరి ప్రేమతోనే మాటలు చెబుతూ మంత్రాలు చదువుతూ పూజ కానిచ్చేస్తారు. నేనైతే నా లైఫ్ లో 3 సార్లు మాత్రమే ఈ ఆలయానికి వెళ్లి తమలపాకులు పూజ చేయించుకున్నానండి. నా మనోవాంఛాఫలం సిద్ధించాలనుకునే ప్రతిసారి కూడా ఈ ఆలయంలో 108 తమలపాకులు స్వామివారికి ఎంతో ఇష్టమైన సింధూరంతో చేసే పూజను చేయించుకుంటూ ఉంటాను. ఈ స్వామివారి మహత్యం ఎంత గొప్పదో చెప్తే నేటి తరం వారు ఎవరో నమ్మకపోవచ్చు అనుకుంటున్నానండి. నేనైతే 30 సంవత్సరాల్లో 3 సార్లు మాత్రమే దర్శించుకున్న ఈ ఆలయం కడియం ప్రక్కనే ఉన్న జేగురుపాడు గ్రామంలో ఉంటుందండి.